జూన్ 17 యొక్క విశిష్టత చూస్తే ఈ రోజున వరల్డ్ డే టు కంబాట్ డిజర్టిఫికేషన్ అండ్ డ్రాట్ అంటే అంతర్జాతీయ ఎడారీకరణ మరియు కరువు నివారణ దినోత్సవాన్ని జరుపుతూ ఉంటాం. సో జరపమని చెప్పింది యునైటెడ్ నేషన్స్ 1994లో వీళ్ళ యొక్క ఆదేశాల మేరకు జరుపుతూ ఉన్నారు. మరి దాంతోపాటు ప్రపంచంలో ఉన్నటువంటి ఎడారి అనేటువంటిది విస్తరించకుండా ఉండటానికి తగు చర్యలను తీసుకోవడానికి ఒక అంతర్జాతీయ సంస్థను యునైటెడ్ నేషన్స్ యొక్క నేతృత్వంలో ఏర్పాటు చేశారు. మరి దాని పేరే యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డిజర్టిఫికేషన్, దాన్ని UNCCCD అని అంటాం. సో ఈ సంస్థని ఏర్పాటు చేసుకున్నారు. వీళ్ళే ప్రపంచ దేశాలలో ఎడారి యొక్క వ్యాప్తి జరగకుండా తగు చర్యలు తీసుకుంటారు. అంటే ఎడారి అనేటువంటిది వ్యాప్తి జరగకుండా తగు చర్యలు ఎలా తీసుకుంటారు అంటే చెట్లు నాటటము, మొక్కలు నాటటము, మొక్కలని నరకకుండా ఉండటము, అంటే డీఫారెస్టేషన్ చేయకుండా ఉండటము, ఎఫారెస్టేషన్ అనేటువంటి దాన్ని పెంచేటువంటి కార్యక్రమం చేయటం. అర్థమైందా? సో ఇవి చేయకుండా ఉంటే ఎడారిగా ప్రాంతం మారదు, సస్యశ్యామలంగా ఆ ప్రాంతం అనేటువంటిది ఉంటుంది. క్లియర్? దట్ ఈస్ ద పాయింట్. ఇక దాంతోపాటు యునైటెడ్ నేషన్కి సంబంధించి సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ అని ఉంటాయి. టోటల్గా ఒక 17 లక్ష్యాలు ఉంటాయి. వాటిలో సుస్థిర ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అని అంటాం. ఇవి టోటల్గా 17 ఉంటాయి. ఆ 17ని మనము 2030 లోపు సాధించాలి. ఆ 17లో ఉన్నటువంటి ఒక సుస్థిర అభివృద్ధి లక్ష్యము వచ్చేసి 15 అంటాం. దాన్ని సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్ 15 అంటాం. అది ఏం చెప్తా ఉంటుంది అంటే లైఫ్ ఆన్ ల్యాండ్ ఎయిమ్స్ టు ప్రొటెక్ట్, రీస్టోర్ అండ్ ప్రమోట్ ది సస్టైనబుల్ యూజ్ ఆఫ్ టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్ అంటున్నారు. యాజ్ సింపుల్. సో 15వ సుస్థిర అభివృద్ధి లక్ష్యం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి అంటే ఇక్కడ ప్రపంచంలో ఉన్నటువంటి ఎకోసిస్టమ్ ఏది, ల్యాండ్ పైన ఉన్నటువంటి ఎకోసిస్టమ్ అంటే భూమిపై ఉన్నటువంటి జీవచరులను, చెట్లను, వృక్షాలను, మొక్కలను రక్షించేటువంటి ఉద్దేశం అన్నమాట. అదే సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్. అలా సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్ 15 అనుసరించి ఈ యొక్క ఆ ఉద్దేశంతోనే మనం ఏం చేస్తూ ఉన్నాం, జూన్ 17ని వరల్డ్ డే టు కంబాట్ డిజర్టిఫికేషన్ అండ్ డ్రాట్ అనేటువంటి దినోత్సవం నిర్వహించి ఈ యొక్క ఎడారులు విస్తరించకుండా తగు చర్యలు తీసుకుంటూ ఉన్నాం.